శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 27వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అశ్వేజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శనివారం. తేదీ పంచమి. ఉదయం 8:24 వరకు. నక్షత్రం అనురాధ. రాత్రి 10:47 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:56. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:27 వరకు. అమృత కాలం ఉదయం 11:16 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 5:53. ఈరోజు విశేషం దేవీ శరన్నవరాత్రులలో 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ. శరన్నవరాత్రుల సమయంలో ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకుంటుంది. ఈ పుణ్య దినాలలో 6వ రోజు అంటే అశ్వేజ శుద్ధ షష్ఠి నాడు జగన్మాత అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజు ప్రకృతిలో జరిగే మార్పులకు, మానవ జీవితంలోని ఆధ్యాత్మిక పరిణామాలకు ఒక ప్రతీక. లలితాదేవి ఆరాధన సర్వశుభాలను, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లలితాదేవి శ్రీచక్ర అధిష్టాన దేవత. ఈమెను ఆరాధించడం అంటే శ్రీచక్రాన్ని పూజించడమే. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం, ఆమెను మనసారా ప్రార్థించడం ద్వారా మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుంది. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోనూ అత్యంత సౌందర్యవతి అని అర్థం. ఆమె రూపం వర్ణనాతీతం, మనోహరం. ఆమె కరుణా కటాక్షాలు భక్తులపై సర్వదా ఉంటాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి స్వరూపం అత్యంత తేజోవంతమైనది. ఆమె చెరుకుగడ, పుష్ప బాణాలు, పాశాంకుశాలను ధరించి లలితమైన ఆసనంలో శ్రీచక్రంపై కొలువై ఉంటుంది. చెరుకుగడ మధురమైన మనస్సును, పుష్ప బాణాలు ప్రపంచంలోని ఆకర్షణలను, పాశం అనురాగాన్ని, అంకుశం క్రోధాన్ని అదుపులో ఉంచే సాధనాలుగా పండితులు వివరిస్తారు. అంటే మానవుడు తన మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని భగవంతునిపై లగ్నం చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని దీని అంతరార్థం. ఆమె లలితమైన రూపం మనసుకు శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ తల్లిని పూజించడం వల్ల భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజు అమ్మవారిని కుంకుమతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయి. లలితా సహస్రనామ పారాయణం, లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం వంటివి పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అల్లం గారెలు లేదా రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాల వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది. అల్లం ఘాటు మనలోని రజోగుణానికి ప్రతీక కాగా, బెల్లం తీపి సత్వగుణానికి ప్రతీక. ఈ రెండింటి కలయికతో చేసే నైవేద్యం మనలోని గుణాలను సమన్వయం చేసుకుని అమ్మవారికి అర్చించాలని సూచిస్తుంది. భక్తులు ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగు ప్రేమ, అనురాగం, కరుణకు చిహ్నం. లలితాదేవి కరుణామయి. ఆమె తన భక్తులను ఎల్లప్పుడూ చల్లగా కాపాడుతుంది. ఈ రోజు చేసే పూజల వల్ల కుటుంబంలో సంతోషం, సామరస్యత వెల్లివిరుస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి, ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్మకం. ఈ రోజు చేసే పూజ కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా లోక కళ్యాణానికి కూడా దోహదపడుతుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంటలు వృద్ధి చెందుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆరాధన మనకు ఐహిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆమెను నిష్ఠతో, భక్తితో కొలిచిన వారికి ఏ లోటు ఉండదు. వారి జీవితం ఆనందమయంగా, శాంతియుతంగా సాగిపోతుంది. అమ్మవారి చల్లని చూపు మనపై ఉంటే ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మనమందరం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మనసారా ప్రార్థించి ఆమె కృపా కటాక్షాలకు పాత్రులవుదాం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం పురాణ గాథ. శ్రీ లలితాదేవి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరంగా ఉంది.
పూర్వం భండాసురుడు అనే రాక్షసుడు శివుని క్రోధాగ్ని నుంచి జన్మించి దేవతలను తీవ్రంగా హింసించేవాడు. అతనిని వధించడానికి దేవతలందరూ కలిసి ఒక మహాయాగాన్ని నిర్వహించారు. ఆ యాగంలోని చిదగ్నికుండం నుంచి కోటి సూర్యుల ప్రకాశంతో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిర్భవించింది. ఆమె శ్రీచక్ర రథంపై ఆసీనురాలై తన సర్వశక్తులతో కూడిన సైన్యంతో భండాసురునితో 9 రోజులు ఘోర యుద్ధం చేసి విజయదశమి నాడు అతన్ని సంహరించింది. ఈ విజయమే దసరా పండుగకు మూలం. భండాసురుడు అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక కాగా లలితాదేవి జ్ఞానానికి విజయానికి ప్రతీక. శ్రీమాత స్వయంగా చెప్పినట్టు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిహారం. ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ 2వ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం లలితోపాఖ్యానంలో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తి స్వరూపిణిగాను సృష్టి స్థితి లయకారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకుని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రాలు లేదా చక్రాల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రాలన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థం మన దేహంలోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు. ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగైతే మన చుట్టూ ఉన్న ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పనిచేస్తూ ఉంటాయో అదేవిధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండపిండ బ్రహ్మాండంతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది. ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించిన, వీలు కాని వారు మనసులో ప్రార్థించిన ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః అని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఉపయోగకరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. వివాదాలకు తావివ్వకండి. విఘ్నాలు తొలగుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నక్షత్రాలు మీ ఆలోచన లేదా ఐడియాల విజయాన్ని సూచిస్తుంటాయి. మీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ అవసరాలను సులభతరం చేయండి. నవగ్రహ దర్శనం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ధనధాన్య లాభాలు ఉంటాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. మానసిక దృఢత్వం అవసరం.
ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసినా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. గణపతి దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ధన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విజయానికి చేరువలో ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త. మనోధైర్యం కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చవద్దు. ఆంతరంగిక విషయాలను ఎవరితో చర్చించవద్దు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. శుభకాలం నడుస్తోంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉత్తమ కార్యాలు చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవత దర్శనం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు ఎదురవుతుంటాయి. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో విజయం చేకూరుతుంది. నమ్మకంతో పనులు ప్రారంభించండి. శ్రమ తగ్గుతుంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అలసట చెందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం ఓపికగా, చాకచక్యంగా వ్యవహరిస్తే అదృష్టవంతులవుతారు. వృద్ధిని సాధిస్తారు. సమయానికి పనులు పూర్తి చేయగలిగితే ఏ సమస్య రాదు. గౌరవం పెరుగుతుంది. ముఖ్య వ్యక్తులతో సత్సంబంధాల మీద దృష్టి పెట్టండి. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది.
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అంశాలలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శుభయోగాలు ఉన్నాయి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని బట్టి రెట్టింపు ఫలితం ఉంటుంది. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఇంట బయట మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీ ముందు చూపు ఆలోచనలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ముఖ్య వ్యక్తుల సహకారంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ దర్శనం సంకల్ప సిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. సౌభాగ్య యోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలం వెంటనే లభిస్తుంది. చెడు భావనలు రానియకండి. వ్యాపార లాభం ఉంటుంది. అదృష్టం పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. నూతన అధికారాలు వస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. శివారాధన శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. బుద్ధి బలంతో పనిచేయండి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేయండి. ముఖ్య కార్యాల్లో అపార నష్టం సూచితం. తప్పనిసరైన పనుల్లో అధిక శ్రద్ధ చూపండి. ఎవరిని నమ్మవద్దు. మోసపోయే ప్రమాదం ఉంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కష్టాల నుంచి బయటపడేస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి.
ఈ రాశి వారికి ఈరోజు బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. భూ, గృహ, వస్తు, వస్త్ర లాభాలు ఉన్నాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. ఆకస్మిక లాభం చేకూరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక వ్యవహారాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. లక్ష్యాన్ని సకాలంలో చేరుతారు. అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. ఇష్ట దేవతారాధన ప్రశాంతతను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. ఇంట బయట ప్రశంసలు పొందుతారు. గతంలో ఆగిన కొన్ని కార్యాలు ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఆర్థికంగా ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. అనారోగ్య బాధల వల్ల కొంత ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన మంచి ఆఫర్స్ వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. గతంలో ఆగిన కొన్ని కార్యాలు ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యతిరేకతలు తొలగుతాయి. విదేశాల్లో ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు. ఒక స్నేహితుని విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయపడుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.